పంచతంత్రం మిత్ర సంప్రాప్తి 41వ భాగం. హిరణ్యకం అంటే ఎలుక మందరకానికి దైవాధీనం కథ చెప్పి ఇంకా ఇలా చెప్పుకుపోయింది. బృహస్పతి చూడాకర్ణుడితో, చూసావా మిత్రమా, దీని ఆస్తి ఎప్పుడైతే పోయిందో దాని శక్తి అప్పుడే పోయింది, నిశ్చింతగా నిద్రపో అన్నాడు. ఆ మాట విని నేను నీరుగారిపోయాను. ఎందుకంటే ఆ మాట నిజం. ఇల్లు సంపద పోయాక ఎవరికైనా శక్తి అంతా పోతుంది. వెనకటిలాగా ఆ ఇంట్లో నాకు మంచి ఆహారం దొరుకుతుంది అన్న ఆశ పోయింది. నా అనుచరులు అసంతృప్తి చెంది, మనకు తిండి సంపాదించలేడు సరికదా, తన తిండి కూడా తను సంపాదించుకోలేడు, వీడిని ఆశ్రయించి ఏం లాభం అనుకున్నారు. నేను ఆ ప్రదేశం విడిచిపెట్టి దూరదేశం పోదామని నిశ్చయించాను. ఎందుకంటే అక్కడ నాకు గౌరవము ఉండదు, ఆత్మగౌరవము ఉండదు. అందుచేత నేను నా పాత నివాసం వదిలేసి ఒక అరణ్యం చేరాను. అక్కడ వలలో చిక్కుకున్న చిత్రగ్రీవం తటస్థపడింది. నేను అతన్ని విడిపించడం సంగతి నువ్వు ముందే విన్నావు. ఆ తర్వాత లఘుపతనకం నాతో స్నేహం చేసి నన్ను ఇక్కడికి రమ్మన్నది. అతని వెంట నేను చూడ్డానికి వచ్చాను. మందరకం ఈ కథ విని, విచారించకు, సోమిలకుడు అనే సాలెవాడు విధిని ఎదిరించి పోరాడి చివరికి జయించినట్టే నువ్వు జయిస్తావు అన్నది. ఏమిటా కథ అని లఘుపతనకం అడిగింది. మందరకం విధిని జయించిన సాలెవాడి కథ ఇలా చెప్పింది. సాలెవాడి కథ. సోమిలకుడు నిపుణుడైన సాలెవాడు. అతను అనేక రంగుల మేలి వస్త్రాలు నేయగలడు. అతను నేసిన బట్టలు రాజులు ధరించదగినవిగా ఉండేవి. రకరకాల వస్త్రాలు నేయడంలో ఎంతో నైపుణ్యం ఉండి కూడా అతను ఏనాడూ తన తిండికి బట్టకు మించి సంపాదించలేదు. మామూలు నేతగాళ్ళు, ముతక బట్టలు నేసేవాళ్లు కూడా తనకన్నా ఎక్కువ సంపాదిస్తూ డబ్బులో ఓలలాడడం చూసి అతను తన భార్యతో, ముతక బట్టలు తప్ప నేయలేని వాళ్ళు కూడా బోలెడంత డబ్బు సంపాదిస్తుండగా నేను ఎంతో నైపుణ్యం ఉండి శ్రమ చేసి కూడా చాలీ చాలని సంపాదనతో బాధపడుతున్నాను. నాకు ఇంత అన్యాయం చేస్తున్న ఈ ఊరితో నాకేమిటి, ఎక్కడికైనా పోతాను అన్నాడు. దానికి అతని భార్య, ఇక్కడ నీకు దొరకని ఐశ్వర్యం ఇంకెక్కడో దొరుకుతుంది అనుకోవడం భ్రమ. ఇక్కడే ఉండి ఎంత వస్తే అంతే రాసిపెట్టి ఉన్నది అనుకుని తృప్తిపడు అన్నది. నువ్వు చెప్పేది సరికాదు. విధి కూడా మన చర్యల ద్వారా తప్ప పని చేయలేదు. ఒక్క చెయ్యి మోగనట్టే ప్రయత్నంతో కూడి ఉండని చర్య సఫలం కాదు. తినాలని రాసిపెట్టి ఉన్నా కూడా చెయ్యి సహాయపడితే తప్ప లభించిన ఆహారం నోట్లోకి పోదు. లక్ష్మీదేవి కృషిగల పురుషసింహుణ్ణే కటాక్షిస్తుంది. ప్రతిదీ విధికి అంటగట్టేవాళ్ళు పిరికివాళ్ళు. అందుచేత మనం విధిని విస్మరించి శాయశక్తులా కృషి చేయాలి. నీకు సాధ్యమైన ప్రయత్నం చేసినా ఫలితం లేకపోతే అప్పుడు నిన్నెవరు తప్పుపట్టరు. ఎందుకంటే నీ ప్రయత్నలోపం లేదు కదా. చేతలు ప్రయత్నం వల్ల ఫలిస్తాయి కానీ గొంతెమ్మ కోరికల వల్ల కాదు. నిద్రపోయే సింహం నోట్లోకి మృగాలు ప్రవేశించవు. ప్రయత్నం లేకుండా ఏ కోరిక తీరదు. అందుచేత నేను ఎటైనా పోతాను అన్నాడు. అతను వర్ధమానపురం వెళ్ళాడు. అతను అక్కడ 3 ఏళ్ల పాటు కష్టపడి పనిచేసి 300 బంగారు కాసులు సంపాదించి స్వగ్రామానికి బయలుదేరాడు. మధ్యదారిలో అతను ఒక మహారణ్యం దాటవలసి వచ్చింది. అరణ్యం దాటుతుండగా సూర్యుడు అస్తమించి చీకట్లు కమ్మాయి. ఆ రాత్రి ముందుకు పోవడానికి భయపడి సోమిలకుడు ఒక మర్రి చెట్టు ఎక్కి విశాలమైన కొమ్మ మీద నిద్రపోయాడు. ఆ నిద్రలో అతనికి ఒక కల వచ్చింది. అందులో 2 వ్యక్తులు రక్తనేత్రులు కోపంగా వాదించుకుంటున్నారు. అందులో ఒకడు రెండోవాడితో, ఓ కర్త, సోమికలకుడికి కనీస భృతికి మించి ఇయ్యడం గురించి నేను అభ్యంతరం చెప్పాను. లోగడ నువ్వు ఇచ్చావు కావు, కానీ ఇప్పుడు అతనికి 300 కాసులు ఇచ్చావేమిటి అన్నాడు. రెండోవాడు మొదటివాడితో, ఓ కర్మ, మనుషుల ప్రయత్నానికి తగిన ఫలితం ఇవ్వడం నా ధర్మం. అతనికి అది రాసిపెట్టి ఉండకపోతే నువ్వు తీసేసుకో అన్నాడు. ఈ మాట వింటూనే సోమిలకుడు నిద్రలేచి తన సంచి చూసుకుంటే అది ఖాళీగా ఉంది. నా కష్టార్జితం ఇంత శీఘ్రంగా ఎలా మాయమైంది? నా శ్రమ అంత వ్యర్థమై చేతిలో చిల్లి గవ్వ లేకుండా నా భార్యను మిత్రులను ఎలా చూడను అని విచారించి అతను అప్పటికప్పుడే బయలుదేరి వర్ధమానపురానికి తిరిగి వెళ్ళి అమితమైన కృషితో 1 ఏడాదిలోగా 500 బంగారు కాసులు సంపాదించాడు. సోమిలకుడు తన ఊరికి బయలుదేరాడు. సూర్యాస్తమయం అయ్యేసరికి ఆ పాత మర్రి చెట్టే అతనికి ఎదుట కనిపించింది. ఇది 42వ భాగం. తన దుస్థితి గురించి ఆలోచిస్తూ అతను మగతలో పడిపోయి కలగన్నాడు. ఆ కలలో అతనికి ఆ 2 మనుషులు కనిపించారు. అందులో ఒకడు, ఓ కర్త, సోమికులొకడికి 500 బంగారు కాసులు ఎందుకు ఇచ్చావు అన్నాడు. దానికి రెండోవాడు, ఓ కర్మ,
అతని కృషికి తగిన ఫలితం ఇవ్వడం నా ధర్మం. కావాలంటే నువ్వు తీసేసుకో అన్నాడు. ఈ మాటలు వింటూనే సోమిలకుడు తన సంచి చూసుకుని డబ్బు పోయినట్టు గుర్తించి, ఈ చిల్లి గవ్వచేయని బతుకుదేనికి, ఈ మర్రి చెట్టుకే ఉరివేసుకుంటాను అనుకున్నాడు. ఆ చుట్టుపక్కల పెరిగే దర్భలను తెచ్చి వాటితో తాడు పేని దానికి ఉచ్చు అమర్చి ఉచ్చు మెడకు తగిలించుకుని దూకబోతుండగా ఆకాశంలో ఒక దివ్యస్వరూపుడు ప్రత్యక్షమై, సోమిలకుడా, అఘాయిత్యం చేయకు. నీ బంగారాన్ని తీసుకుపోమన్న కర్తను నేనే. కర్మను ఎదిరించి నువ్వు చేసిన కృషికి సంతోషించాను. ఏం వరం కావాలో కోరుకో అన్నాడు. సోమిలకుడు, అలా అయితే నాకు అపారమైన సంపద ప్రసాదించు అన్నాడు. మిత్రమా, నీకు తిండి బట్ట తప్ప ప్రాప్తం లేనప్పుడు అపారమైన సంపద ఎలా అనుభవిస్తావు అని కర్త అడిగాడు. అయినా నాకు సంపద ప్రసాదించు అన్నాడు సోమిలకుడు. సరే, నువ్వు వర్ధమానపురానికి మళ్ళీ వెళ్ళు. అక్కడ ధనగుప్తుడు, భుక్తధనుడు అనే 2 వర్తకులున్నారు. వారిలో ఎవరిలాగా ఉండగోరుతావో చెప్పు, నీ కోరిక తీర్చుతాను అని ఆకాశంలోని దివ్యపురుషుడు అంతర్ధానమైనాడు. సోమిలకుడు వర్ధమానపురానికి తిరిగి వెళ్ళాడు. అతి కష్టం మీద అతనికి ధనగుప్తుడి ఇల్లు ఎక్కడ ఉన్నది తెలిసింది. ధనగుప్తుడు ఎవరో చాలామందికి తెలియదు. ఎందుచేతనంటే అతను దానధర్మాల కింద కానీ వినోదాలకు కానీ అనవసర వస్తువులు కొనడానికి కానీ చిల్లిగవ్వ ఖర్చు చేసినవాడు కాదు. సోమిలకుడు వెళ్ళి అరుగు మీద కూర్చున్నాడు. అది భోజనాల వేళ. ధనగుప్తుడు లోపల లేడు. అతని భార్యాపిల్లలు వచ్చి సోమిలకుడిని వెళ్ళగొట్టడానికి ప్రయత్నించారు. అయితే సోమిలకుడు కదలకుండా, నేను సంధ్యవేళ వచ్చిన అతిథిని, నాకు భోజనం పెట్టడం మీ విద్యుక్త ధర్మం అన్నాడు. కొంత ఘర్షణ జరిగిన మీదట సోమిలకుడికి అమిత హీనమైన భోజనం లభించింది. అలసి ఉన్న సోమిలకుడికి త్వరలోనే నిద్రపట్టింది. ఆ కలలో ఆ 2 వ్యక్తులు రహస్యంగా మాట్లాడుకుంటున్నారు. ఓ కర్త, పాపం ధనగుప్తుడికి ఈ భోజనం ఖర్చు ఎందుకు కలిగించావు? ఇది చాలా అనుచితం అన్నాడు ఒకడు. ఓ కర్మ, అది నా తప్పు కాదు. ఈ అదనపు ఖర్చు సరిచేసే భారం నీది అన్నాడు రెండోవాడు. సోమిలకుడు నిద్రలేచి కొద్ది క్షణాల కల్లా ధనగుప్తుడు ఇంటికి తిరిగి రావడం చూశాడు. ఎవరికో భోజనం పెట్టిన సంగతి వినగానే ధనగుప్తుడికి గుండె అవిసిపోయింది. అతనికి అపరిమితమైన ఆగ్రహం కలిగి నిద్ర పట్టలేదు. తెల్లవారుజామున అతనికి విరోచనాలు ప్రారంభమయ్యాయి. ఇదంతా కళ్ళారా చూసి సోమిలకుడు భుక్తధనుడి ఇంటిని వెతుక్కుంటూ బయలుదేరాడు. అతనికి శ్రమ లేకుండా ఇల్లు దొరికింది. ఎందుకంటే అందరూ అతని ఇల్లు ఎరుగుదురు. భుక్తధనుడు సోమిలకుడిని వాకిలి వద్ద చూస్తూనే ఆదరంగా పిలిచి గౌరవించి అతని చేత చక్కగా స్నానం చేయించి కొత్త బట్టలిచ్చి భోజనం పెట్టి రాత్రి పడుకోవడానికి మంచి పక్క ఇచ్చాడు. మంచి సుఖనిద్రలో ఉన్న సోమిలకుడికి ఆ 2 మనుషులు రహస్యంగా మాట్లాడుకోవడం వినపడింది. ఓ కర్త, సోమిలకుడి ఆతిథ్యం నిమిత్తం భుక్తధనుడి చేత చాలా డబ్బు ఖర్చు చేయించావు. రేపటి ఖర్చుకి అతని దగ్గర చిల్లిగవ్వలేదు. పైపెచ్చు ఇతను ఖర్చు చేసిన డబ్బు మరొక వర్తకుడిది. రేపటి విషయం ఏం చేయదలిచావు అని అడిగాడు ఒకడు. ఓ కర్మ, నేను రేపు తెల్లవారుతూనే రాజు పంపిన మనిషి భుక్తధనుడికి అనేక బహుమానాలు, బోలు డబ్బు తెచ్చి ఇస్తాడు. ఆ విధంగా నేను ఏర్పాటు చేశాను అన్నాడు. ఇదంతా విన సోమికుడు తెల్లవారుతూనే రాజుగారి మనిషి బహుమానాలతో రావడం చూశాడు. ఈ భుక్తధనుడి వద్ద నిధులు లేకపోయినా 2లో ఇతనే చాలా మెరుగు. కోట్లున్నప్పటికీ ధనగుప్తుడు నీచుడు. తాను అనుభవించి ఇతరులకు దానం చేయగలిగినప్పుడే ధనం వల్ల ఉపయోగం అనుకున్నాడు. అతను కర్తతో, భగవాన్, నాకు భుక్తధనుడి సంపద లాంటిది ఇవ్వు. ధనగుప్తుడి ఐశ్వర్యం నాకు అవసరం లేదు అన్నాడు. కర్త అతనికి తరగని సంపద ఇచ్చాడు. సోమిలకుడు తన ఇంటికి తిరిగి వచ్చి ధారాళంగా ఖర్చు చేస్తూ తన భార్యతో సుఖంగా జీవించాడు. మిత్ర సంప్రాప్తి 43. కాకి, తాబేలు, ఎలుక ఈ 3 మిత్రులు సరస్సు తీరాన సుఖంగా జీవిస్తూ వచ్చారు. ఒకనాడు 3 గోష్ఠి జరుపుతుండగా అక్కడికి చిత్రాంగం అనే దుప్పి వేటగాళ్ళు తరుముకొస్తున్నట్టుగా పరిగెత్తుకుంటూ సరస్సులోకి వచ్చి పడింది. దాని వెనుకగా వేటగాళ్ళు వస్తున్నారేమో అని భయపడి తాబేలు నీటిలోకి దూకింది. ఎలుక బిలంలోకి వెళ్ళింది. కాకి సమీపంలో ఉన్న చెట్టు మీదకి ఎగిరింది. కానీ ఎంతసేపటికి ఎవరూ వస్తున్న జాడ కాకికి కనిపించలేదు. దుప్పి ఆబగా నీళ్లు తాగడం చూసి అది తన మిత్రులైన తాబేలును, ఎలుకను పిలిచి, వేటగాళ్ళు ఎవరూ దుప్పిని తరమలేదు. అది అమితమైన దాహం కొద్దీ పరిగెత్తుకుంటూ వచ్చింది. మనం నిష్కారణంగా భయపడ్డాం అన్నది. దానికి మందరకం అంటే తాబేలు, మిత్రమా, నువ్వు పొరబడ్డావు. వేటగాళ్ళు తరిమినట్టు దాని ముఖం చూస్తేనే తెలుస్తోంది. అంత వేగంగా పరిగెత్తుకొస్తూ కూడా అది వెనక్కి తిరిగి మళ్ళీ మళ్ళీ చూసింది. దాని గుండె అమిత వేగంగా కొట్టుకుంటోంది. ప్రాణభయం కొద్దీ పారిపోయే వారిలోనే అలాంటి లక్షణాలు కనిపిస్తాయి.
అచ్చగా దాహమే అయితే అంత శరవేగంతో రావాల్సిన పని లేదు అని చిత్రాంగం కేసి తిరిగి, మిత్రమా, నేనన్నది నిజమేనా అని అడిగింది. దానికి చిత్రాంగం మందరక, నా భయానికి కారణం సరిగ్గా గ్రహించావు. అనేక మంది వేటగాళ్ళు నన్ను తరిమారు. వాళ్ల బాణాలు వెంట్రుక వాసులో తప్పిపోయాయి. ఆ దుర్మార్గులు నా మందనంతటినీ చంపేశారు. నేను మీ శరణు కోరుతున్నాను. నన్ను ఇక్కడ ఉండనిచ్చి కాపాడండి అన్నది. ఓ దుప్పి, నువ్వు ఇక్కడే ఉండిపోయి మాకున్న దానిలో భాగం పంచుకోవడానికి ఎలాంటి అభ్యంతరమూ లేదు. శత్రువుల నుంచి తప్పించుకోవాలంటే పిక్కబలమో భుజబలమో ఉండాలి. వేటగాళ్లు వచ్చి పడకముందే మనం త్వరగా దట్టమైన కారడవిలోకి పోదాం అన్నది తాబేలు. చెట్టు మీద నుంచి చూసిన కాకి, వేటగాళ్లు వాళ్ళ శిబిరానికి వెళ్ళిపోతున్నారు. ప్రస్తుతానికి భయం లేదు. మనం ఈ పెద్ద చెట్టు చల్లని నీడన సుఖంగా కాలక్షేపం చేయొచ్చు అన్నది. కాకితోనూ తాబేలుతోనూ ఎలుకతోనూ మైత్రి నెరపాలన్న కోరికను చిత్రాంగం వ్యక్తం చేసింది. మేం బొత్తిగా అల్పప్రాణులం కదా, మా మైత్రి నీకు ఎలా ఉపకరిస్తుంది? రక్షణ కోరేవారు బలవంతులైన మిత్రులను కదా కోరాలి అని మందరకం అడిగింది. మిత్రులు అత్య అల్పులైనప్పటికీ గొప్పవారికి సైతం ఎంతో సహాయం చేయొచ్చు. ఏనుగులను విడిపించిన ఎలుకల కథ అదే కదా అన్నది దుప్పి. ఆ కథ ఏమిటి అని మందరకం అడగగా చిత్రాంగం ఇలా చెప్పింది. ఏనుగును విడిపించిన ఎలుకలు. ఒక అరణ్యంలో ఒక శిథిలాలయం ఉండేది. దాని ముందు ఒక గొప్ప కోనేరు ఉండేది. ఆలయ శిథిలాలలో లక్షల కొద్దీ ఎలుకలు సుఖంగా ఉంటున్నాయి. ఒకసారి నీటి కరువు రాగా ఒక ఏనుగుల రాజు తన మందతో నీటిని వెతుక్కుంటూ శిథిలాలయం ముందు ఉన్న కోనేరుకు వచ్చింది. ఏనుగులు ఆలయ శిథిలాల మధ్యగా వస్తూ అనేక ఎలుకలను తొక్కేశాయి. ఎలుకలు సమావేశం జరిపి తమకు ఏర్పడిన ప్రాణభయం గురించి చర్చించుకుని ఏనుగుల రాజు వద్దకు రాయబారం పంపి, మా పట్ల భూతదయ చూపండి, ఎంత క్షుద్ర ప్రాణులమైనా మా వల్ల మీకు ప్రయోజనం ఉండొచ్చు అన్నాయి. ఏనుగుల రాజు ఆ మాటకు నవ్వి ఎలుకల కోరికను మన్నించింది. ఏనుగులు శిథిలాల మధ్యగా నడవడం మానేసి కోనేటి వద్దకు చుట్టూ తిరిగిపోతూ వచ్చాయి. అక్కడికి సమీపంలో ఉన్న ఒక రాజు ఏనుగుల ఆచూకీ తెలిసి నీటిలో ఏనుగులను పట్టే ఏర్పాట్లు చేయించాడు. నీటిలో వేసిన ఉచ్చులు చూడక ఏనుగులు అనేకం చిక్కుపడిపోయాయి. ఏనుగుల రాజు ఎలుకల వాగ్దానం జ్ఞాపకం పెట్టుకుని బంధంలో చిక్కుకొని ఆడ ఏనుగును ఎలుకల వద్దకు పంపింది. ఎలుకలు వచ్చి ఏనుగుల దీనస్థితి చూసి వాడి అయిన తమ పళ్లతో ఏనుగుల బంధాలను కొరికేసి వాటికి విముక్తి కలిగించాయి. ఏనుగుల రాజు తన అనుచరులతో, స్నేహం చేయండి, ఎంత దుర్బలులైన మిత్రులు సైతం ఆపదలో ఆదుకోవచ్చు. ఈ సంగతి ఎలుకలు ప్రత్యక్షంగా నిరూపించాయి అని చెప్పింది. మిత్ర సంప్రాప్తి 44. సరస్సు తీరాన మిత్రులు నలుగురు సుఖంగా కాలం వెళ్ళబుచ్చుతుండగా ఒకనాడు గోష్ఠిలో చిత్రాంగం అంటే లేడీ హాజరు కాలేదు. ఏమై ఉంటుంది అని మిగిలిన మిత్రులు ముగ్గురు, దాన్ని ఏ సింహంగాని చంపలేదు కదా, అది ఏ వేటగాడి ఉచ్చులోనో చిక్కుకోలేదు కదా, ఏ కార్చిచ్చు మధ్యనో చిక్కిపోలేదు కదా అని విచారించారు. చివరకు మందరకం అంటే తాబేలు కాకితో, దాన్ని వెతుక్కుంటూ పోవడం నాకు ఎలుకకు సాధ్యం కాదు. అందుచేత నువ్వు అరణ్యం మీదుగా ఎగురుతూ వెళ్ళి చిత్రాంగం బతికి ఉన్నది లేనిది చూసిరా అన్నది. లఘుపతనకం అలాగే ఎగురుతూ వెళ్ళి సరస్సుకు సమీపంలోనే ఉచ్చులలో చిక్కి ఉన్న చిత్రాంగాన్ని చూసి దుఃఖంతో, మిత్రమా, ఏమిటిది అని అడిగింది. మిత్రుడి దర్శనంతో లేడికి దుఃఖం ఆగలేదు. అది కాకితో, నా కాలం తీరింది. ఈ ఆకర్షణంలో మిత్ర సందర్శనం కన్నా కోరదగింది ఏముంది? నేను ప్రసంగవశాన నీతో పరుషాలాడి ఉంటే నన్ను క్షమించు. అదేవిధంగా నా తప్పులను క్షమించమన్నానని హిరణ్యకం అంటే ఎలుకతోనూ మందరకం అంటే తాబేలుతోనూ చెప్పు అన్నది. దానికి కాకి, మిత్రమా, మాలాంటి మిత్రులుండగా నిరాశ చెందుతావు దీనికి? నేనిప్పుడే వెళ్ళి హిరణ్యకాన్ని తెస్తాను. అది నీ ఉచ్చుతాళ్లను కొరికి నేను విడిపిస్తుంది అన్నది. కాకి లేడిని ఇలా ఊరడించి తాబేలు ఎలుక ఉన్న చోటికి వెళ్ళి లేడికి సంభవించిన దుస్థితి తెలిపి హిరణ్యకాన్ని తన వీపు మీద ఎక్కించుకుని చప్పున లేడి ఉన్న చోటికి తీసుకొచ్చింది. తన మిత్రులను చూడగానే లేడి, బుద్ధిమంతుడైన వాడు ఆపదలో సహాయం పొందాలంటే మీలాంటి మిత్రులను సంపాదించాలి అన్నది. ఎలుక లేడిని, మిత్రమా, ఇంత వివేకం గల నువ్వు ఉచ్చుల్లో ఎలా పడ్డావు అని అడిగింది. నేను ఉచ్చుల్లో పడడం ఇది మొదటిసారి కాదు. అది వరకు ఒకసారి ఇలాగే చిక్కుపడి చివరకు తప్పించుకున్నాను అన్నది లేడి. ఆ కథ చెప్పమని ఎలుక అడిగితే, ఇది కథలు చెప్పుకునే సమయం కాదు, వేటగాడు ఏ క్షణానైనా రావచ్చు, నా బంధాలు కొరుకు అని లేడి అంది. ఎలుక నవ్వి, నేను చెంత ఉండగా నీకు వేటగాడి భయం లేదు.
నేను అంతో ఇంతో శాస్త్రార్థాలు తెలిసిందాన్ని, నువ్వు నాకు తీసిపోవు, అందుకని అడిగాను అన్నది. విధి తోసుకువచ్చినప్పుడు తెలివితేటలు ఎందుకు పనికిరావు. ఎంతెంత లావు గ్రంథాలు రాయగలవాళ్లు కూడా తమ నుదుటి రాతలో ఒక్క అక్షరం తుడపలేరు అంటూ లేడి తన పాత అనుభవం ఇలా చెప్పింది. చాలా కాలం క్రితం నేను 6 నెలల పిల్లగా ఉండగా మందకన్నా ముందుకు దౌడు తీసేదాన్ని. పెద్దలేళ్లు పరిగెత్తడంతో పాటు అవాంతరాలు అడ్డొస్తే వాటి మీదుగా దూకగలిగేవి. ఒకరోజు నేను మంద వెంట వెళుతుండగా మా దారికి అడ్డంగా ఎవరో వేటగాడు పన్నిన ఉచ్చు కనిపించింది. పెద్దలేళ్లు దాని మీదుగా దూకి వెళ్ళాయి. అయితే నాకు దూకటం రాదు. అందుచేత నేను పరిగెత్తుకుంటూ వెళ్ళి ఉచ్చులో చిక్కుకున్నాను. వేటగాడు చాలా సంతోషించి నా కాళ్ళు బంధించాడు. నేను వేటగాడికి దొరికిపోవడం చూసి మిగిలిన లేళ్లు పారిపోయాయి. అయితే వేటగాడు నన్ను చంపక నేను అందంగా ఉన్నానని, నన్ను చంపే కన్నా ఎవరికన్నా పెంచుకోవడానికి ఇస్తే ఎక్కువ గిట్టుబాటుగా ఉంటుందని అనుకున్నాడు. వాడు నన్ను ఇంటికి తీసుకుపోయి నన్ను శుభ్రంగా కడిగి ఎంతో చక్కగా అలంకరించి తీసుకుపోయి ఒక రాజుకు అమ్మాడు. రాజు నన్ను చాలా బాగా చూశాడు. ఆడవాళ్ళు నన్ను తెగ ముద్దు చేసి ఎంతగానో శ్రమ పెట్టారు. ఇంతలో వర్షాకాలం వచ్చింది. ఉరుములు మెరుపులు వాన చూడగానే నా మనస్సు అరణ్యం కోసము, నా వాళ్ల కోసము పీకింది. నా వాళ్ల వెంట ఎప్పుడు పోతాను, అరణ్యంలో పడి ఎప్పుడు పరిగెడతాను అని ఏడ్చాను. నా మాటలకు ఆశ్చర్యపడి నాకు దయ్యం పట్టిందని రాజు భూతవైద్యులను పిలిపించాడు. వాళ్ళు నన్ను కర్రలతో కొడుతుంటే ఒక సాధువు వాళ్ళని మందలించి, ఎందుకు దాన్ని అలా హింస పెడుతున్నారు, అది చేయకూడని పని ఏం చేసింది అని అడిగాడు. నేనన్న మాటలను వాళ్ళు ఆయనకు చెప్పారు. ఈ అభాగ్యపు లేడీ తన స్వాతంత్ర్యం కోసము, తన పాత విహార స్థలాల కోసం పరితపించడం కన్నా స్వాభావికం ఇంకేముంటుంది, దాన్ని విడిచిపుచ్చండి అని సాధువు చెప్పాడు. రాజు నాకు శుభ్రంగా స్నానం చేయించి దెబ్బల వల్ల కలిగిన నా గాయాలకు మందులు పూయించి నాకు స్వేచ్ఛ ఇప్పించాడు. తర్వాత ఏమైందో నెక్స్ట్ వీడియోస్లో చూద్దాం.